ఫ్రెండ్స్, భారత పార్లమెంటు చరిత్రలో మరొక చారిత్రాత్మక ఘట్టం ముగిసింది. రామ జన్మభూమి వివాదం దశాబ్దాల కాలం నలిగి బీజేపీ హయాంలో హిందూ బంధువులకు అనుగుణంగా తీర్పు వచ్చిందని చెప్పుకుంటున్నటువంటి బీజేపీ ఆ తర్వాత కాలంలో కాశ్మీర్ సమస్యను కూడా ఒక కొలిక్కి తెచ్చామని ప్రచారం చేసింది. అంటే ఎంతో కాలంగా కాశ్మీర్కు ప్రత్యేక ప్రతిపత్తి ఉంది. అక్కడ భూములు కొనడానికి లేదు, అమ్ముకోవడానికి లేదు, అక్కడ అసెంబ్లీకి పార్లమెంటుకి సంబంధించినటువంటి ప్రత్యేకమైనటువంటి చట్టాలు ఉన్నాయి. వాటన్నిటినీ రద్దు చేస్తూ భారత రాజ్యాంగ పరిధిలోని చట్టాలన్నీ వర్తించేలా బీజేపీ ప్రభుత్వం కొత్త నిర్ణయాన్ని తీసుకొని సమర్థంగా అమలు చేసినట్టు చెప్పుకుంది. అయితే తదుపరి చర్య ఏంటి? బీజేపీ ప్రభుత్వానికి ముందున్నటువంటి సవాలంటే భారతదేశంలో వక్ఫ్ బోర్డు ఆస్తుల సంబంధించినటువంటి అతి కీలకమైన అతిపెద్ద సవాలుగానే చెప్పుకోవాలి. దాన్ని కూడా అధిగమించామని ఇప్పుడు బీజేపీ క్లెయిమ్ చేస్తోంది, చెప్పుకుంటోంది. ఏంటి వక్ఫ్ బోర్డు ఏంటి? కథా కమామేషు ఏంటి? వక్ఫ్ అంటే, వక్ఫ్ ఆస్తులు అంటే దానంగా ఇచ్చినటువంటి భూములు, దానంగా వచ్చినటువంటి ఆస్తులు. మనం ఆలయాలకు, సత్రాలకు, పాఠశాలలకు లేదా ఇతరత్ర కొన్ని ధార్మిక సంస్థల నిర్వహణ కోసం మన వాళ్ళు వందల ఎకరాల భూముల్ని దానం చేశారు. వాటన్నిటి పై వచ్చేటువంటి ఆదాయం ద్వారా ఈ సంస్థలు నడవాలన్నది వాళ్ళ సంకల్పం. అదేవిధంగా మసీదులు, మదర్సాలు, ఇతర ముస్లిం ధార్మిక సంస్థలన్నీ కూడా నడవడం కోసం కొంతమంది ముస్లింల్లో ఉన్నటువంటి భూస్వాములు కానీ, ధనవంతులు కానీ వారికి ఉన్నటువంటి ఆస్తులని ఈ మదర్సాలకు లేదా మసీదుల నిర్వహణకు దానం ఇచ్చారు. ఆ భూములపై ఎవరికి ఎలాంటి హక్కులు ఉండకూడదు అన్న ఉద్దేశంతో వక్ఫ్ బోర్డు 1954లో నెహ్రూ ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు ఏర్పడింది. అంటే ఎండోమెంటు భూములకు సంబంధించి ఏర్పాటు చేసిన చట్టాలకు మించి, అధిగమించి ఆ చట్టాల కంటే కూడా ఎక్కువ హక్కులు, ఎక్కువ రక్షణ వక్ఫ్ భూములకు ఏర్పరుస్తూ కొత్త చట్టాన్ని తీసుకొచ్చింది అప్పటి ప్రభుత్వం. 54లో వక్ఫ్ బోర్డు క్లెయిమ్ చేసిన ఆస్తులు కేవలం భారతదేశంలో 10,000 ఎకరాలు మాత్రమే. కానీ ఇప్పుడు వక్ఫ్ బోర్డు క్లెయిమ్ చేస్తున్నటువంటి ఆస్తుల లేదా భూముల లెక్క చాలా మారిపోయింది. 10 లక్షల ఎకరాలు భూమి వక్ఫ్ బోర్డు ఆస్తులుగా వక్ఫ్ బోర్డు క్లెయిమ్ చేస్తోంది. మరి క్లెయిమ్ చేస్తే వాటి పైన ఎవరికి హక్కులు ఉన్నాయని నిర్ధారించవచ్చు కదా. భారత రాజ్యాంగం ప్రకారం కోర్టులు, చట్టాలు ఉన్నాయి కదా. అంటే ఈ చట్టాలేవి, ప్రస్తుతం ఉన్నటువంటి చట్టాలేవి, రెవెన్యూ చట్టాలేవి కూడా వక్ఫ్ బోర్డుకు వర్తించవు అని చెబుతూ 2014లో యూపీఏ ప్రభుత్వం ఒక తీవ్రమైనటువంటి నిర్ణయం తీసుకొని చట్టాన్ని చేసింది. అంటే వక్ఫ్ బోర్డు సవరణ అప్పుడు కూడా జరిగింది. దాన్ని ఇప్పుడు బీజేపీ ప్రభుత్వం మరోసారి సవరించి వక్ఫ్ బోర్డు ఆస్తులకు సంబంధించినటువంటి ఏదైనా వివాదం వచ్చినప్పుడు జిల్లా మేజిస్ట్రేట్, అంటే జనరల్గా మన రెవెన్యూ అధికారులే వాటిని సరిచూస్తారు, ఎవరివో నిర్ధారిస్తారు. తహసీల్దార్ కానీ, ఆర్డీఓ కానీ, కలెక్టర్, జిల్లా మేజిస్ట్రేట్ అంటారు, కలెక్టర్ కానీ వీటికి సంబంధించినటువంటి నిర్ణయాలు తీసుకుంటారు. రెవెన్యూలకు సంబంధించి, ఆస్తులకు సంబంధించి, భూములకు సంబంధించి వీరికి పూర్తి అధికారాలు ఉంటాయి. లేదా ఆ తర్వాత హైకోర్టు కానీ, సుప్రీంకోర్టు కానీ నిర్ధారిస్తుంది. కానీ ఇవేమీ వర్తించినటువంటి వక్ఫ్ బోర్డు ఆస్తుల విషయంలో ఇప్పుడు
ఈ మొత్తం భారత రాజ్యాంగ పరిధిలోని చట్టాలన్నీ కూడా వర్తించే విధంగా మారుస్తున్నామని బీజేపీ చెప్తోంది. అంటే హిందువులకి క్రిస్టియన్లకి మరి వర్తించే చట్టం ముస్లింలకి ఎందుకు వర్తించదు అని ప్రశ్నించినప్పుడు ముస్లిం పర్సనల్ లా బోర్డు ఏదైతే ఉందో అది మా వ్యవహారాల్లో ఇతరులు వేలు పెట్టకూడదు అని అభిప్రాయపడింది. ఆ నిర్ణయం మేరకు కాంగ్రెస్ ప్రభుత్వం, యూపీఏ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అయితే ఈ 10 లక్షల ఎకరాలు ఎక్కడి నుంచి వచ్చాయన్నది ఇప్పుడు బీజేపీ వేస్తున్నటువంటి ప్రశ్న. ఎందుకని వచ్చాయి, ఏం జరిగింది? ఉదాహరణకి మీ ముత్తాత ఒక ఎకరం భూమి కొన్నాడు. ఆ ఎకరం భూమి మీ తాతకి ఇచ్చాడు, మీ తాత మీ తండ్రికి ఇచ్చాడు, మీ తండ్రి మీకు ఇచ్చాడు, మీరు మీ కొడుకులకి ఆ ఎకరం భూమి ఇచ్చారు. కానీ మీ ముత్తాత కొన్నటువంటి ఎకరం భూమి ఎకరంగానే ఉంది తప్ప అది 10 ఎకరాలుగానో 20 ఎకరాలుగానో మారిపోలేదు. 1954లో 10,000 ఎకరాలతో ప్రారంభమైనటువంటి వక్ఫ్ బోర్డు ఇవాళ 10 లక్షల ఎకరాలకు ఎట్లా విస్తరించింది? అంటే భూమి పెరగదు కదా, భూమి విస్తరణ జరగదు కదా, ఉన్న భూమే మరి అన్యాక్రాంతం కావటమా లేదా వీరి పరిధిలోకి రావటమా జరిగింది. ఇక్కడ బీజేపీ ప్రభుత్వం గట్టిగా వాదిస్తున్నది ఏంటంటే, ఏదైతే యూపీఏ ప్రభుత్వం తీసుకొచ్చిన చట్టంలో అనేక లొసుగులు ఉన్నాయి. ఉదాహరణకి ఎవరి భూమైనా కానీ, ఏ భూమైనా కానీ, ఉదాహరణకు పార్లమెంటు ఏదైతే ఉందో భారత పార్లమెంటు, ఆ భూమి కూడా మాదేనని కొన్ని ముస్లిం సంస్థలు క్లెయిమ్ చేశాయి. అంటే దీన్ని బట్టి ఎవరి భూమైనా, ఎవరి చేతిలో ఉన్నా, ఎవరి నిర్వహణలో ఉన్నా ఇది మాది అని ఒక మాట చెప్పేస్తే అందుకు లీగల్ ఎవిడెన్స్, డాక్యుమెంటరీ ఎవిడెన్స్ లేకపోయినా అది వక్ఫ్ ఆస్తిగా పరిగణించి వాళ్లకు దఖలుపరచాలన్నది 2014లో తీసుకున్నటువంటి అతి కీలకమైన నిర్ణయం. అందువల్ల అనేక హిందువుల ఆస్తులు కానీ, ముస్లింల్లోనే మైనారిటీ అంటే చాలా పేదలు, నిరుపేదలు, తక్కువ ఆదాయ, అల్పాదాయ వర్గాలకు ఉన్నటువంటి ఆస్తులను ముస్లింల్లో బడాబాబులంతా కొట్టేశారని బీజేపీ చెప్తోంది. సో ఈ రకమైనటువంటి అనేక లొసుగులు వక్ఫ్ బోర్డుకు సంబంధించినటువంటి ఆస్తుల వ్యవహారాల్లో ఉన్నాయి. వీటి మీద ఎవరు మాట్లాడటానికి లేదు, ఎవరు కోర్టుకు వెళ్ళడానికి లేదు, కోర్టులు కూడా వాదించవు. ఈ పర్సనల్ లా బోర్డుకు సంబంధించినటువంటి వక్ఫ్ బోర్డు నిర్ణయం కీలకమైంది. ఆ బోర్డులో కూడా మొత్తం ముస్లింసే ఉంటారు, బడాబాబులే ఉంటారు. సో వీటన్నిటినీ సవరిస్తూ ఇప్పుడు తీసుకున్నటువంటి ఈ నిర్ణయం కీలకమైనదిగా బీజేపీ చెప్తోంది. దీన్ని రాత్రి పార్లమెంట్లో ప్రవేశపెట్టారు. 288 మంది ఈ చట్టానికి అనుకూలంగా ఓటేస్తే 232 మంది వ్యతిరేకంగా ఓటేశారు. దాదాపు ఒక 56 ఓట్ల తేడాతో ఈ బిల్లు నెగ్గింది. అయితే ఇవాళ రాజ్యసభలో కూడా దీన్ని చర్చిస్తున్నారు. రాజ్యసభలో కూడా 94-95 మంది ఓటు చేస్తే ఈ బిల్లు పాస్ అవుతుంది. మిత్రపక్షాల బలంతో కలుపుకొని రాజ్యసభలో బీజేపీకి దాదాపు 119 మంది బలం ఉంది కాబట్టి ఖచ్చితంగా అక్కడ కూడా ఈ బిల్లు పాస్ అయ్యేటువంటి అవకాశం ఉంది. కానీ దీని ప్రభావం మాత్రం విపరీతంగా పడుతుంది. దేశంలోని అనేక ప్రాంతాల్లో ముస్లిం పర్సనల్ లా బోర్డు వ్యవహారాల్లో పార్లమెంటు కానీ ఇతర చట్టాలు కానీ ఏవి జోక్యం చేసుకోవడానికి ఒప్పుకోము అని అనేక ముస్లిం సంస్థలు చెప్తున్నాయి. అదేవిధంగా పర్సనల్ లాకి సంబంధించి ఏదైనా కీలకమైన నిర్ణయాన్ని పార్లమెంటు కానీ లేదా ఇతరత్ర ఎవరు కానీ తీసుకునే అవకాశం లేదని రాజీవ్ గాంధీ పీరియడ్లోనే ఒక కీలకమైన నిర్ణయం తీసుకున్నారు. ఆ తర్వాత యూపీఏ ప్రభుత్వం వక్ఫ్ బోర్డుకు సంబంధించి మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఇప్పుడు వీటన్నిటినీ కూడా బద్దలు కొడుతూ వాళ్ళు కూడా ఈ దేశంలోని పౌరులే, ఈ రాజ్యాంగ చట్ట పరిధిలో ఉండాల్సిన వాళ్లే, కాబట్టి ఈ చట్టాలన్నీ వాళ్ళకు కూడా వర్తిస్తాయి, వర్తింప చేస్తూ మేము నిర్ణయం తీసుకుంటున్నామని ఇవాళ బీజేపీ ప్రభుత్వం, ఎన్డీఏ ప్రభుత్వం చెప్తోంది. కానీ ఎప్పుడైతే ఎన్డీఏకి అనుకూలంగా మరి కొన్ని రాజకీయ పార్టీలు అంటే ఎన్డీఏలో భాగస్వామిగా ఉన్నటువంటి రాజకీయ పార్టీలు ఈ బిల్లుకి మద్దతు ఇచ్చాయో ఆ వెనువెంటనే ముస్లింల్లోని కొన్ని వర్గాల
ఆగ్రహం పెల్లుబికింది. ఉదాహరణకి ఆంధ్రప్రదేశ్లో ముస్లిం వర్గాలు మరి ఎన్డీఏ ప్రభుత్వం అంటే ప్రస్తుతం అధికారంలో ఉన్నటువంటి ప్రభుత్వంపై బగ్గుమన్న మాట వాస్తవం, అంతర్గతంగా రగిలిపోయిన మాట వాస్తవం. వాళ్ళందరూ కూడా ఇప్పుడు ఏదైతే ఎన్డీఏ ప్రభుత్వ భాగస్వాములుగా ఉన్నారో అందులో పారిశ్రామికవేత్తలు లేదా వివిధ వ్యాపారాలు నిర్వహిస్తున్న వారి ఉత్పత్తులన్నింటినీ కూడా బహిష్కరించాలి అని ఒక పిలుపిచ్చినట్టుగా చెప్తున్నారు. ఉదాహరణకి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి సంస్థ ఉంది హెరిటేజ్, ఆయన చెప్తారు మేము అమ్మేసాం ఎవరికో ఇచ్చామని, కానీ అది కరెక్ట్ కాదు. ఆయన ఎవరికైతే ఇచ్చామని చెప్పారో ఆ గ్రూప్ ఎప్పుడో మూతపడిపోయింది, బిగ్ బజార్ గ్రూప్ మూతపడిపోయింది. ఇప్పుడు వీళ్ళే నిర్వహించుకుంటున్నారు. కాబట్టి అలాంటి ఉత్పత్తులు, వాళ్ళు అమ్మకం చేసే ఉత్పత్తులు కానీ లేదా అమర్రాజా బ్యాటరీస్ లాంటి కొన్ని ఉత్పత్తులు కానీ, అంటే టీడీపీ లేదా బీజేపీ లేదా జనసేన వంటి పార్టీల నాయకులు నిర్వహిస్తున్నటువంటి వ్యాపార సంస్థల్ని బహిష్కరించాలని కొన్ని ముస్లిం సంఘాలు పిలిపించాయి. ఇది ఏ మేరకు అమలవుతుంది, మరి వాళ్ళంతా నిలబడతారా లేదా అన్నది కాలమే చెప్పాలి. ఏది ఏమైనప్పటికీ భారతదేశంలో కొన్ని చట్టాలను అంటే కఠినమైన నిర్ణయాలను తీసుకొని ముందుకు వెళ్తున్నటువంటి బీజేపీ అంటే ముస్లింలు వ్యతిరేకమవుతారని తెలిసినా లేదా కొన్ని వర్గాలు పూర్తిగా తమను వ్యతిరేకిస్తాయని అర్థమైనా తీవ్రమైనటువంటి కఠినమైనటువంటి నిర్ణయాలు తీసుకోవడంలో వెనుకడుగు వేయడం లేదు. మనం చూసాం కాశ్మీర్కి సంబంధించినటువంటి విషయంలో కానీ, రామజన్మభూమి విషయంలో కానీ, ఇతరత్ర అనేక విషయాల్లో కీలకమైనటువంటి నిర్ణయాలు తీసుకొని బీజేపీ ప్రభుత్వం వివాదాస్పదమైన నిర్ణయాలన్నింటినీ కూడా అమలు చేస్తూ సమర్థంగా ముందుకెళ్తున్నప్పటికీ అంతర్గతంగా ఆ పార్టీ కానీ బీజేపీ కానీ లేదా ఎన్డీఏ కూటమి కానీ కొంత సతమతమవుతున్నట్టుగా కనబడుతోంది. ఎందుకంటే ఇలాంటి నిర్ణయాలు నిజంగానే ఆ పార్టీకి రాజకీయమైన దెబ్బతీస్తాయి. రాజకీయంగా కూటమిలో ఉన్నటువంటి కొంతమంది ఈ నిర్ణయాలను సహించడం లేదు, వ్యతిరేకిస్తున్నారు. కాబట్టి రాజకీయంగా దెబ్బ తగులుతుందని తెలిసిన దొందుడుకుగానే బీజేపీ ముందుకెళ్ళడానికి కారణం ఖచ్చితంగా ఈ రకమైన నిర్ణయాలు సంస్కరణలు జరగకపోతే హైందవ లేదా హిందూ సమాజానికి కొంత ఇబ్బంది కలుగుతుంది. ఇప్పటికే చాలామంది మరి హైదరాబాద్ కానీ, ముంబై కానీ, అట్లాగే ఢిల్లీ కానీ, కల్కట్టా కానీ రకరకాల ప్రదేశాల్లో హిందూ సమాజానికి సంబంధించినటువంటి ఆస్తులను, భూములను వక్ఫ్ బోర్డు పేరిట కొల్లగొట్టారు అనేది బీజేపీ ఆరోపణ. ఒక ఢిల్లీలోనే చూస్తే దాదాపు 80-90 వేలకు పైగా ఆస్తులు ఈ విధంగా కొల్లగొట్టబడ్డాయని బీజేపీ క్లెయిమ్ చేస్తోంది. అదే కనుక నిజమైతే మరి ఈ చట్టాన్ని నిజంగానే సమర్థించాల్సిన అవసరం లేదు. ఆ పేరుతో ముస్లిం పర్సనల్ లా బోర్డులో కానీ లేదా వక్ఫ్ బోర్డులో కానీ బీజేపీ వేలు పెట్టాలని చూస్తే మాత్రం వ్యతిరేకించాల్సి వస్తుంది. అయితే కొన్ని ముస్లిం సంస్థలు ఏం చెప్తున్నాయంటే ముస్లిం పర్సనల్ లా బోర్డులో లేదా ముస్లింకి సంబంధించినటువంటి వక్ఫ్ బోర్డు వ్యవహారాల్లో బీజేపీ కలగజేసుకోవాలని, వేలు పెట్టాలని చూస్తోందని వాదిస్తోంది. కానీ అది నిజం కాదని బీజేపీ చెప్తోంది. ఈ ఇరు వర్గాల మధ్య అసలు విషయం ఏంటనేది రాజ్యసభలో కూడా ఈ వ్యవహారం ఒక కొలిక్కి వచ్చిన తర్వాత ఇది ఒక పెద్ద డిబేట్గా దేశమంతా నడిచేటువంటి అవకాశం కనబడుతోంది. చూద్దాం ఏం జరగబోతుందో. మీరు కొత్తగా కనుక ఈ ఛానల్ని చూస్తున్నట్టయితే, మీరు ఇప్పటి వరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే వెంటనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. వెంటనే వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. బెల్ ఐకాన్ని